ఐదు ఐదు ఆరు. మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనార్పింతు హింసకుడను హానికరుడనైయుంటిని దూషకుడను హింసకుడను హానికరుడనైయుంటిని దాసునిగా నన్ను చేసుకొంటివి దాసునిగా నన్ను చేసుకొంటివి దోషముల బాపి కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనార్పింతు ఇది నీ కొరకై వీడు నా శరీరమని అంటివి ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటి కృప మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనార్పింతు. కూర్చోండి. ఒకటి కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు. మార్చి చదుదాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదుదాం. నేను మీకు అప్పగించుకున్న దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపన్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు యొక్క ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని తాగుచున్నాడు. మిగిలిన రోగులను అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదము. ప్రార్థన చేసుకున్నాం. వినపడుతుందా? మోకరిస్తాం. ప్రభా మీ పాదసన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పాదసన్లో జ్ఞాపకం చేసుకొని ప్రభా మమ్మల్ని తండ్రి మరి దేవా అంధకారం నుండి వెలుగులోనికి, సాతాన్ అధికారం నుండి దేవుడి వైపు ప్రభా మరి తండ్రి మరి చీకటి నుండి వెలుగులోనికి ప్రజలు కాని వారిగా ఉన్నటువంటి మమ్మల్ని దేవుని ప్రజలుగా ఉంటారు. ఈ రీతిగా ప్రభా మరి తండ్రి మునుపు దూరస్తులు పొండి అని మమ్మల్ని ఎవరి దగ్గర రానిచ్చేటోళ్ళు కాదు కనుక అంటరానితనంగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు నన్ను దగ్గర చేరిస్తారు. మీకు తెలుస్తున్నాను. అందుకొరకే మా పాప క్షమాపణగా విమోచకుడిగా మీరు ప్రభా మరి తండ్రి మా మధ్యకు వచ్చి మీరు బలి అర్పించి సమాజపడి తిరిగి లేచి ఈ సమయంలో ప్రభా ఆయన మరి తండ్రి మరి దేవ
మా కొరకై అప్పగింపనటువంటి శరీరం రక్త సాదృశ్యం మా మధ్య ఉంటుండగా అది దేవుని యొక్క తండ్రి మరి శరీర రక్తమని మేము ప్రభా మరి దాన్ని గుర్తెరిగి కొన్ని మాటలు తండ్రి మరి హెచ్చరిక మాటలు జాగ్రత్తగా మేము ధ్యానం చేసుకొని ఆ రీతిగా నిలిచి ప్రభా మరి తండ్రి మరి తర్వాత రోజుల్లో సాతానుతో పాటించమన్న శిక్షలో మేము పాల్పొందకూడదని ఇప్పుడు కొద్దిగా ప్రభు మాకు ఒప్పుకున్నప్పుడు ఒప్పుదల చేయనప్పుడు ప్రభు యొక్క శిక్షావిధులు మేము నిలిచుంటే ఎంతో మంచిది కనుక కృప చూపెట్టండి కనికరం చూపెట్టండి ప్రభు మరి తండ్రి మరి 2 మాటలు మాకు అర్థమవునట్లుగా సాయం చేయండి, అనుసరించడం కూడా సాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు 2 మాటలే 2 రెఫరెన్స్లే చూసుకుందాము. తర్వాత రెండు రెఫరెన్స్లు మాత్రమే చూసుకుందాం. ఇప్పుడు తర్వాత బల్ల అయిన తర్వాత టైం ఉంటే అప్పుడు కొన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే బాప్టిజానికి కూడా పేర్లు ఇచ్చారు. ఫస్ట్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆరాధన సమయంలో పాపక్షమాపణ, మారు మనసు పొంది కొత్త జీవితం కొరకై సమర స్త్రీ ఆ రీతిగా వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినది వలన ఆమె ఒక వెలుగ్గా కనపడింది. చీకటి ఆమెలో ఉన్న పాత చీకటి వైపు ఎవరు చూడలేకపోయినారు. కొత్త వెలుగు యేసుప్రభుని 3 రోజులు ఉండమని చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఉన్నాడంట. దేవుడే అక్కడ ఉంటే ఇంకెవరు మారు మనసు పొందారు చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, ఆ రీతిగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క ప్రభు యొక్క శరీరము రొట్టె. ప్రభు యొక్క శరీర సాదృశ్యంలో సాధారణంగా మాట్లాడదాము. భక్సింగ్ గారు ఆ రోజు చెప్పేటోళ్ళంట, వార కూడికలుగా మీరు అటెండ్ కాకపోతే మీరు బల్లలో మీరు పాల్పొందకపోవడం బెటర్ అని చెప్పాడంట. ఎందుకంటే మధ్యలో ఏం రాకపోతే ఏం తెలుస్తుంది మీకు? మధ్యలో ఏముండేది ఏంటి, ఏం సమాచారం? ఇక్కడ వర్షిప్ అంటే ఆరాధన అంటే ఏమంటారు? మనం దేవుని మందిరానికి వెళ్దాం దేనికని చెప్తాం? వర్షిప్ సర్వీస్కి వెళ్తాం అంటాం కదా. పేరేంటి? ఇప్పుడు మామూలుగా ఆదివారం మామూలుగా ఎక్కడ వెళ్తున్నాం అంటే ఏమంటారు? వర్షిప్ సర్వీస్కి వెళ్తాం. వర్షిప్ అంటే అర్థం ఏంటంటే వర్షిప్ సర్వీస్లో 9 పాయింట్లు ఉన్నాయి. నేను నోట్ చేసుకున్న మామూలుగా అక్కడ వర్షిప్ పాయింట్లో దాంట్లో కన్ఫెషను, ఇచ్చేది, సర్వ్ చేసేది, దేవుని మందిరంలో అవసరం గురించి విచారించేది, ప్రార్థన చేసేటువంటి అనుభవం, ఇవన్నీ కొన్ని పాయింట్లు ఉన్నాయి. తర్వాత ధ్యానం చేసుకుందాం. కనుక దేవుని పిల్లారా, అవన్నీ ఉంటేనే ఆరాధన. కాకపోతే మిగతా మందిరాల్లో, ఈ ఎబ్రోన్ మందిరాల్లో బర్దన ఫెలోషిప్ తప్పితే మిగతా మందిరాల్లో 1.5 గంట ఉండేటువంటి మందిరాల్లో, 1.5 గంట సేపు ఉండేటువంటి మందిరాల్లో విడమరిచి ఈ రకంగా 3 వర్తమానాలు 2 వర్తమానాలు చెప్పే అవకాశమే లేదు. నాకు తెలిసి మేము అప్పుడప్పుడు మా పిల్లల కోసం అక్కడ అది వేరే ఒక మందిరానికి వెళ్తుంటాను, న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ పద్ధతి అట్లా దిగి అక్కడ చాలామంది వస్తారు, వేల జనాంగం వస్తారు. వాళ్ళు ఫస్ట్ వారమే మామూలు బల్ల ఇచ్చేది. ఆ రోజు మాత్రం బల్లకు సంబంధించిన వర్తమానం క్లియర్గా చెప్పేస్తారు. మిగతా రోజుల్లో మామూలు వాళ్ళు ఏదో వర్తమానం మంచి వర్తమానికిలే వాళ్ళు. కాకపోతే ఇట్లా ఆరాధన, బల్ల, తర్వాత మళ్ళీ లోకంలో జీవించుట, ఇవన్నీ ఎక్కడ మామూలు చర్చకు వస్తాయేవి? మనం ఎక్కువసేపు దేవుని మందిరంలో ఉండాలా, కనీసం వినే రోజన్నా ఇక్కడ ఉండాలా అని అంటే ఆ రకంగా వినడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు కూడా వచ్చిన రోజు టక్కన ఎండ పడుతుంది, అక్కడ ఎండలో వెళ్ళిపోదాము. ఆ రోజులో మామూలు నిజంగా భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో మనం ఉండింటే ఎంత బాగుండేదో నిజంగా. ఈ జన్మ కొంచెం ఆ టైం పుట్టింటే ఎంత బాగుండేది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాకు తెలిసి మేము ఉన్నప్పుడే 8 మంది పిల్లల్ని వ్యాన్లో నేను ఎక్కించుకోవాలని వ్యాన్ తీసుకున్నాను. నేను తీసుకొని పోవాలా అంటే ఇక్కడ ఎఫ్రతా అరేంజ్మెంట్ అంతా ఇక్కడ బ్రదర్ జానులతో మాట్లాడి అరేంజ్మెంట్ అయిన తర్వాత మేము కొంచెం లేట్గా వెళ్ళేటోళ్ళం. మేము ఒకటేసారి 4 గంటలకు వచ్చి తినే అలవాటు. 3:30 ఇంటికి వచ్చేపాటి 4 గంటలకు వచ్చి పిల్లలు కూడా అందరూ 6 + 2 8 మంది. వాళ్ళు మాత్రం తినేటోళ్ళు, మేమిద్దరం మాత్రం తినేటోళ్ళం కాదు. నేను ఆమె తినేటోళ్ళం కాదు. దేవుని పిల్లలు ఏం చెప్తున్నానంటే 3 వర్తమానాలు ఏంటివి? ఈ యొక్క ప్రభు శరీర రక్తములు దేనికి అర్పించబడినాయి?
ఆయన మరణము గురించిన ఆయన మరణం వల్లనే కదా మనకు ఆ పాపక్షమాన సమరస్త్రీ అప్పుడే గ్రహించింది. ఈయన మెస్సయ్య, ఈయన అభిషేకించబడినాడు, ఈయన మన కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడనేటువంటిది ఆమెకు అర్థమైపోయింది అప్పుడే. ఇంకా కనుక ఇప్పుడు మనము ఇక్కడ ఉండేటువంటి శరీరము, ఆ రట్టె, ఆ దాచారసం ఎవరిది? దేవాదేవుడు అనేటువంటి సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఒక 2 రెఫరెన్స్లు మాత్రం ఇప్పుడు చదువుకుందాం చూడండి. ఆ కన్ఫెషన్ గురించి. అదే మనకు వచ్చిన పెద్ద చిక్కు సమస్య ఏంటంటే ఈ ఒప్పుదల గురించిన విషయంలోనే పెద్ద ప్రాబ్లం మనకు. చూడండి 2 తిమోతి 2:19 చదవండి. 2 తిమోతి 2:19 ఏముంది? 2 తిమోతి 2:19 బాప్తి కదా. ప్రభునామనిన ప్రతి వారును కూడా ప్రభు తన వారిని ఎరుగును. ఇక్కడున్న వారిని అందరినీ నన్ను నిన్ను పేర్లతో నేను అదే ఇప్పుడే బర్నబాతో అన్నా. కొంతమంది పిల్లలు కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు చాలా కాలం నుంచి వస్తున్నారు అంటున్నారు. కానీ అయినా కూడా వాళ్ళ పేర్లు తెలుసా? బర్నబా చాలా కాలం వస్తున్నారు కరెక్టే, అయినా కూడా వాళ్ళ పేర్లు తెలుసు. మరి ఎట్లా? మరి వాళ్ళ పేర్లు కూడా మామూలుగా ప్రార్థన చేస్తుంటాడు, మనిషి ప్రార్థన చేస్తుంటాడు, వాళ్ళ పేర్లతో ప్రార్థన చేస్తుంటాడు పల టైంలో. ఎందుకంటే పాత వాళ్ళకి మిస్ అయినా కొత్త వాళ్ళకి మామూలు ప్రార్థన చేస్తాం కనుక మన బుక్లో కూడా వీళ్ళ పేర్లు రెగ్యులర్గా ఒక్కసారి వచ్చిన వాళ్ళ పేర్లు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా, ఒక్కసారి వచ్చిన పేర్లు కూడా మామూలు రాసుకోవాలా. ప్రభు తన వారిని ఎరుగును. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ 21లో ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేయాలని చూశాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ మనసు లోపల సరి అయింది కాదు కాబట్టి ఆయన చేయలేకపోయినా అని రాయపడింది అక్కడ. యోహాను సువార్త 2వ అధ్యాయం లాస్ట్లో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25. అయితే చదవండి నాతో పాటు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారు వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడనో మనుషుల గురించి ఆయన సాక్ష్యం వినక్కర్లేదు. అంటే సాక్ష్యం చెప్పకూడదని అర్థం కాదు. ఇక్కడ చెయ్యెత్తినప్పుడు మన చేతులు ప్రతి ఒక్కటి ఆయన చూస్తాడంట పైనుంచి. చెయ్యి మామూలుగా మన చెయ్యెత్తున్న వాళ్ళకి ఇవ్వాలని కదా, చెయ్యి ఎత్తద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. కనుక అది దేవునికే లెక్క, అంతే అది. కనుక చెయ్యి ఎత్తే ముందు ఒకసారి పరీక్ష చేసుకొని చెయ్యెత్తు అనేటువంటిది హెచ్చరిక. ఇద్దరు బ్రదర్స్ ఉంటారంట జెహోషాములో, ఈ మధ్యలో చెప్పారు అది, వాళ్ళు ఓన్ బ్రదర్స్. అక్కడేమో వాళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారు, ఒకరు లేరు, అలిగి కొట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ పర్సన్స్ అంట మందిరంలో. సో ఆ వర్తమానం చెప్తున్న టైంలో యెహోషాములో కానీ హెబ్రోన్లో కానీ దగ్గర గంట టైం అవుతుంది బల్ల పంచడానికే గంట టైం అవుతుంది. ఎంత 15 పిల్లలు దగ్గర 3,000 మంది దగ్గర ఉంటారు. బల్ల పంచడానికి గంట టైం అవుతుంది. మీరు ఎవరైనా ఒకవేళ తప్పిదములు ఒప్పుకోకుండా ఇంకా ఉంటే, ఒకవేళ సమీపంగా ఎవరైనా మీ వాళ్ళు ఉంటే వెళ్ళి క్షమాపణ చెప్పుకోండి, పట్టుకొని రండి. ఆ మాట అట్లా హెచ్చరిక వచ్చింది. ఆ అన్ననో మరి వాళ్ళిద్దరు తమ్ముడో, అన్ననే అనుకుంటా, అన్ననే వెళ్ళి తమ్ముడిని మామూలుగా లాక్కొని వచ్చుకున్నాడట. తమ్ముడు తప్పు చేసింది నేను, నువ్వెందుకు అలిగినావు? కనుక దేవుని వాక్యం చెప్తుందంటే తప్పు మామూలుగా చేసిన వ్యక్తికి చెయ్యని వ్యక్తి వెళ్ళి ముందుగానే ఇచ్చేయాలంట. అది ఎక్కడ అలా ఏదోనైనా తెలిసి తెలియక తప్పు చేసావు నా కోసం, ఇది ఎక్కడైనా క్రమం అంటారా? దైవిక క్రమం మరి అది. ఈశ్వరుడు శిలువ పైన తండ్రి వీరేం చేసినది చెప్పేది ఎవరి గురించి చెప్పిండేది ఆయన ఆ మాట. కనుక దేవుని పిల్లలు చూడండి, ఇంకో మాట కూడా చూడండి, కొంచెం కఠినంగా అనిపిస్తాయి ఈ మాటలు. చూడండి 19:20 యోహాను సువార్త 3:19-20. యోహాను సువార్త ఆ తీర్పు ఇదే. యోహాను సువార్త 3:19-20. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషుని వెలుగుని చీకటినే ప్రేమించరి. దుష్కార్యం చేయ ప్రతి వాడు వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగును వద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును వద్దకు వచ్చును. ఒకటే ఒకటి సింపుల్. నిజంగా నా ప్రవర్తన మారాలా, నాకు దేవుడు ఉన్నట్టుగా చెప్పాలా ఖచ్చితంగా, అంతే. ఇక
నాలో ఎంత విషం ఉన్నా కూడా నేను దాన్ని బయట తీసి పడేస్తాను. దాన్ని దేవుడు నాకు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇలా మీరు అతిశయం అనుకుంటారేమో, నేను ఫస్ట్ 6 దినాల నుంచి నాకున్న అలవాటు ఏంటంటే, ప్రభువా ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ప్రభువా నాలో ఏదైనాను ఇంకా మరుగైంది ఏదైనా ఉంటే నాకు చూపెట్టు, నాకు మాట్లాడు వాక్యం ద్వారా, నేను ఖచ్చితంగా సరి చేసుకుంటా. కానీ సరి చేసుకున్న తర్వాత నా ప్రార్థన ఆలకించాలా. ప్రార్థన ఆలకించాను. నాకు ఎన్నో మామూలుగా కదా, ఎన్నో సాక్ష్యాలు చెప్పే మామూలు నా ప్రార్థన రుజువేంటి, నేనే పెద్ద భక్తున్నాను కాదు అక్కడ, మీలాగా నేను కూడా తప్పిపోతున్నవాడినే. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ ఆ సమరయ స్త్రీ అక్కడికి బాగా చెప్పిన వాళ్ళను అందరూ ఊరికంతా తెలుసు నా సమాచారము, ఈరోజు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అంటే ఏమైంది కథ? వెలుగు చీకటి ఏదోకి వచ్చింది కానీ ఆ చీకటి దాన్ని ఇష్టపడడం లేదు. బల్బు ఆన్ చేస్తావు, బల్బు ఆన్ చేసిన వెంటనే అది ఈ స్తంభంకి అవతల పక్క నీడ ఉంటుంది కాబట్టి ఈ స్తంభం ఏం చేస్తుంది, అడ్డుకుంటుంది దాన్ని. పర్మనెంట్ స్ట్రక్చర్ ఇది అడ్డుకున్నా కూడా పైనుండి పరలోకంలో ఉన్నాడే. ఇప్పుడు కొంతమంది దీన్ని దాగుని ఉన్నారు. నాకు వాళ్ళు కనపడిపోయినా ప్రభువుకు వాళ్ళు కనపడుతున్నారు అక్కడి నుంచి. ఆ వెలుగు ఏ చీకటి కూడా ఉండడానికి వీల్లేదు. ఈ లోక సంబంధమైన అడ్డంకులు కొన్ని ఉండొచ్చు ఈ జీవితంలో, ఇల్లు కానీ గోడలు కానీ అడ్డంకులు ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టిలో నో క్వశ్చన్, ఎవరు కూడా ఏం కూడా దాపరికమైన ప్రశ్నే లేదు. కనుక దుష్కారం చే ప్రతి వాడు వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తన క్రియలు చెడ్డమైనదన్న మనుషులు వెలుగుని ప్రేమించి చీకటినే ప్రేమించి, చెడ్డ కార్యం చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు. ఎందుకంటే వెలుగునది రావడానికి సిగ్గుపడతామంట. ఎందుకబ్బా వస్తే నేను చేసిన సంగతి చెప్తాను. ఇష్టపడి రావాలంట. మళ్ళీ మా అమ్మనే గుర్తొస్తాను నాకు. మా అమ్మ కంటే ఎవరు, మా అమ్మ మా అవ్వ కంటే ఎవరు పెద్ద మాదిరి లేరు నాకు, చెప్తున్నా. మరి ఆయన ప్రభు నమ్మకుండా చనిపోయి, ఆయన కూడా మామూలుగా ఎప్పుడు కూడా ఎవరికి కొట్లాడినోడు కాదు, ఎప్పుడు కూడా చెప్తున్నా. ఎవరినో తిట్టింటుంది, మరి ఆమె రౌండ్ వస్తుంది సాయంకాలం, ఎవరు మీ ఇంటి దగ్గరికి రావాలంటే అక్కడ నుండి దాటుకుంటూ వస్తుంది. ఇక్కడ నుంచి ఇతను తిప్పన మామ వెళ్ళు అంటుండ్రి. పొద్దున ఇంట్లో మంది నిలబెట్టి తిట్టింది మమ్మల్ని. ఇప్పుడు ఆమె ఎండకు నిద్ర రాదు, అందుకొరకే వచ్చి మళ్ళీ పలకడానికి వచ్చింది చూడి. అది ఉండేటువంటి సుగుణం. అది మా అమ్మ ప్రభు సన్నిధిలో ఉంది, ఆమె నిక్కమంగా ప్రభు సన్నిధిలో ఉంది. రాత్రి లోపల ఆమె నిద్ర పట్టదు. ఎవరితో ఉన్న పొరపాటున అరిసింటే వాళ్ళతో మాట్లాడకపోతే ఆమె నిద్ర పట్టదు రాత్రి. అంతే. నా మెంటాలిటీ కూడా అంతే, మనందరి మెంటాలిటీ అలానే ఉండాలి అంతే. సూర్యుడు అస్తమించే లోపల అంటే పొద్దు మునిగే లోపల రాజు కావాలంట. కనుక అందుకొరకు మరి దుష్టులే కనపడకున్నట్లు వెలుగును వద్దకు రాడు. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడనని ప్రత్యక్షపరచినట్లు వెలుగును వద్దకు. ఇప్పుడు బల్లలో చేయబోయేటువంటి మీరు క్షమాపణ చెప్పుకోవాలి ఏదైనా తప్పిదాలు ఉంటే. దీంట్లో ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రభు సన్నిధిలో చేయి చూపెడుతున్నాం. ఇది ఏ వ్యక్తి కోసం చేయి చూపెట్టడం లేదు. ఇది ఈవెన్ బల్ల పంచేటోళ్ళు కూడా, ప్రభు ఇంతవరకు నేను వారకుడికి రాలేదు, ఇక నుంచి వస్తా. ఇప్పుడు ఎగ్దాం మామూలుగా వారకుడికి రాలేదు కాబట్టి బల్ల పంచేటోళ్ళు బంద్ చేయమని చెప్పడం లేదు, కాకపోతే ఒప్పుదల చేసుకోలేమని. ప్రభు ఇక నుంచి వస్తా, ఎట్లా 2-3 కోరికల కన్నా వస్తా అని ఒప్పుదల చేసుకోవాలంట. దేవునికి కావాల్సింది ఒకేసారి మన బలహీనతలు ప్రభుకి ఎరుగు. కనుక మనం ఏం చేయాలంటే ఆ ఒప్పుదల చేసుకున్నప్పుడు ప్రభు కట్టుబాటు ఉంటాడు దానికి. ప్రభు ఎట్లా ఉంటాడంట చూడండి, ఇంకో మాట చదువుదాము. అదే ప్రభు తన వారిని ఎరుగును, ఏమన్నదమ్మా, ప్రతివాడు తన దుర్నీతి నుండి తొలగిపోవలేను. అంతే. ఇంకా అంటే అర్థం ఏంటి, చెడు అనేటువంటిది ఇంకా ఆ మనిషిలో ఉండకూడదు. అంతే, కంప్లీట్గా అంతే, పూర్తి ఏమి ఉండకూడదు. ఇంకా ఇంకో మాట చదవండి, ఇలాంటి మాట ఇంకోటి చదువుదాము. 1 యోహాను 1:9 మనకు తెలిసిన మాటనే. గాడ్ ప్యూరిఫైస్ దోస్ హూ కన్ఫెస్ దేర్ సిన్స్. ఎవరైతే పాపమును క్షమించమని ఒప్పుకుంటారో వాళ్ళ దేవుడు శుద్ధీకరిస్తాడని దీని మీనింగ్ ఉంది ఇక్కడ. 1 యోహాను 1:7-8-9 త్వర చదవండి. అది చదువుకొని బళ్ళకి వెళ్దాం.
ప్రతి పాపము నుండి యేసు రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు? ఒప్పుదల చేసుకున్నప్పుడు, అన్యోన్య సహవాసంలోనే. ఇప్పుడు ఓన్లీ ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, మధ్యలో వారకుడిలు వచ్చినప్పుడు కూడా అనా ఏమన్నా ఏదో ఫోన్లో మాట్లాడినా కొంచెం తప్పు మాట్లాడినా అలా నీ గురించి కొంచెం వేరే రకంగా ఏదో అనుకున్నానా ఫలానా విషయంలో నేను తప్పిదపోయినా అని సహవాసంలో వీలైతే అందరం ముందు ఒప్పుకోవాలంట. తెలుసా? అందరం ముందు కూడా ఒప్పుకోవాలంట. అసలు దాంట్లో ఏం సిగ్గుపడకూడదంట. సమర స్త్రీ మరి రహస్యంగా ఒప్పుకునింది ఆమె. నీకు 5 మంది పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు అంటే ఇప్పుడున్నవాంత కలిపి ఎంతమంది అండి? ఇప్పుడున్నవాంత కలిపి ఎంతమంది? లెక్కల నువ్వు మామూలు రోజు విషయం నువ్వు దుకాణం పెట్టుకొని లెక్కలు ఇస్తుంటావు కదా. 5 మంది ఉండ్రి, ఇప్పుడున్నవాడు కూడా అంటే ఎంతమంది ఉన్నట్టుగా 6 మంది. 6 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎంట పెట్టుకొని వెళ్ళిందంట ఈ మహాతల్లి. చూడండి, అందుకొరకే సమరపట్ అంటే అంత పని ఈ రోజుల్లో ఎవరు చేయలేము. కానీ కొద్దిగా ఆ మేరలకు వెళ్దాం. కొద్దిగా మనల్ని చూసిన వాళ్ళు ఒక్కసారి మనల్ని పలకరించకపోతే వాళ్ళు బాధపడాలా. అరే ఆమె దొరకడమే పెద్ద కష్టం. దేవుని పిల్లారా, 700 మంది నేను రిటైర్ అయ్యే టైంలో డ్రైవర్స్, క్లీనర్స్, ఎవడన్నా ఏదన్నా మామూలుగా వాడు ఏదన్నా అనింటే, నేను ఏదన్నా రౌండ్లో ఏదైనా అనింటే వాడు, నేను జనరల్గా ఏదో టైంలో మళ్ళీ కలిసినవాడిని, వాడు క్లీనర్ వచ్చి ఆడ చెప్తాడు కదా, సార్ దగ్గర పోయి నేను కనపడితే చాలు, ఆయన దగ్గర క్షమాపణ కనపడితే నాకు నిద్ర వస్తా అని వాడు క్లీనర్ సార్ దగ్గర పోతానంటే ఎవడైనా నా దగ్గర అనుమతించాడు. వాడు వచ్చి, సార్ పొద్దున్న నన్ను తిట్టారు సార్, అయినా కూడా మీరే వచ్చి నాకు సమాధానం మళ్ళీ చెప్పేటోళ్ళు, అరే తిట్టారా కానీ మీరు రాలేకపోయినారు, నేనే వస్తున్నానని నా క్యాబిన్కి పైన ఫస్ట్ ఫ్లోర్కి రావాలా. కింద ఆఫీసర్లు మామూలుగా అంత తొందరగా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాడు పర్మిషన్ పట్లాడిగానే వస్తాడు. సార్ దగ్గర పోతే మళ్ళీ తిడతాను నన్ను. ఎందుకు? కేవలం సమాధానం కొరకు, క్షమాపణ కొరకు. దేవుని పిల్లారా, మరి ఏం చేస్తాం? మరి ఆటో దిగుతూ ఇంతకుముందు అలా కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి చేస్తూ జరదపాన్ వేసుకున్నాడు. జరదపానం అప్పుడు పేరు ఏదో రాజు ఏదో చెప్పా. ఎప్పుడోసారి వెళ్తా సార్ చర్చికి. జరదాపాని తాగుడు కంటే ఎక్కువ డేంజర్ అయినా చేసుకోవద్దు అంటే, ఇంకొక డ్రైవర్లు ఆటోలు కొంతమంది ఉండే అక్కడ, వాళ్ళందరూ ఎప్పుడైతే ఇంకా గట్టిగా చెప్పా కనుక గట్టిగా చెప్తాము, ఇంకా గట్టిగా చెప్తాము. దేని గురించి? సమాధానం గురించి. ఆయన రక్తం వల్లే మనకు సమాధానం. ఆయన మనల్ని ఎరుగును. తర్వాత ఇప్పుడు ఏం చదువుకున్నాం దీంట్లో? ఇప్పుడు చదువుకున్న లాస్ట్ మాటలో అన్యోన్య సహవాస దోషము. సహవాసంలో ఏం చేయాలంట? సహవాసంలో ఒకరికొకరు కలిసి తప్పులు చేయాలని కాదు, సహవాసంలో దోషాలు పోవాలంట. అది దేవుడి తన మాట దీవించిన కాక కొంచెం పరీక్షించుకొని మరి చేతులు ఎత్తాం. మోకరించండి. మనం పరీక్షించుకుందాం. దేని యొక్క వాక్యం విన్నాం, వాక్య వెలుగులో వాక్యానుసారంగా ప్రభువులలో చేయవేద్దాం. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించలేను, అలాగ చేశారటండి నా పాత్ర తాగదు. ప్రేమైన తండ్రి, నమ్మకమైన జింగల్ దేవా, గొప్ప దేవా, నీ ప్రేమను బట్టి దయను బట్టి ఎంత ఉందన్నారు నాయన. మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకై
వందనములు